शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ओं नमः శివాయ నమః। మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, పొడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కింద నంబర్ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. మకర రాశి వాళ్ళకి 6 గ్రహాల కూటమి అద్భుతంగా ఉండబోతోంది. చాలా బాగుంది. 6 గ్రహాలు ఏమిటి? రవి, బుధ, శుక్రులు, శని, రాహువులు, చంద్రుడు. అమావాస్య సంబంధించిన వ్యవహారం కదండి. అంటే 30వ తారీఖు అమావాస్య అవుతుంది. 29, 30 తారీఖుని 30 తారీఖును కూడా రవి, బుధ 6 గ్రహాలు 3వ భావంలో ఉన్నారన్న మాటల పైగా మీ రాశిని కూడా గురుడు చూస్తున్నాడు. అద్భుతము. గురు దృష్టి ఉంది అంటే మకర రాశి వాళ్ళకి ఏ తలపెట్టినా వెనక్కి చూసే ప్రశ్నే ఉండదు. 6 గ్రహాల బలము, గురు బలము, కుజుడు బలము ఏంటండి సామాన్యమా? ఆ పక్కన కేతు బలము, అన్ని గ్రహాల యొక్క బలాలు మీకు ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే గురు యొక్క ప్రభావం మీ రాశి ఉండడం వలన ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. మీ ఆలోచన ధోరణి బ్రహ్మాండంగా ఉంటుంది. సక్సెస్ అవుతారు. మీరు టార్గెట్స్ రీచ్ అవుతూ ఉంటారు. మీ గోల్ రీచ్ అవుతారు. మీరు ఎలా సాధించాలి, ఈ ఎగ్జామ్ మీద పాస్ అవ్వాలి, ఈ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి అని కొన్ని మీరు గోల్స్ పెట్టుకుంటారు కదా, అవి మీరు బలంగా నెరవేర్చుకుంటారు. ఎదుటి వాళ్ళు మీ జాలి, దయ, కరుణ అవన్నీ నిండుగా ఉన్నాయి. మీకు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీలో బాగా ఉంది. ఫైనాన్షియల్గా ఎప్పుడు వెనకంజ వేయరు. బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. బంధువులంటే ప్రీతి కలుగుతూ ఉంటుంది. ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది. మాట ధోరణి అద్భుతంగా ఉంటుంది. అలాగే 3వ భావంలో 6 గ్రహాల గురించి చెప్పుకుందాం. రవి, శనులు, రాహువులు 3వ భావం ఉన్నారంటే ధైర్యమే ధైర్యం. వాళ్ళు మనం వెనక తిప్పరు అంటారు కదా, అలాగా మీరు మనం వెనక తిప్పే ప్రశ్నే ఉండదు. ముందుకే వెళ్ళిపోతుంటారు. కొత్త ఆలోచనలతో కొత్త రూపురేఖలు దిద్దుకుంటూ మంచి ఆలోచనలతో ముందుకెళ్తుంటారు. భరోసా ఇస్తూ ఉంటారు. మీ తోబుట్టువులు కలుస్తూ ఉంటారు. ప్రయాణాలు చేస్తూ ఉంటారు. వాహనాలు కొనుక్కుంటూ ఉంటారు. అలాగే పత్రికా రంగంలో న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ సంబంధించిన వాళ్ళకి మహా అద్భుతమైన యోగం కాలం అని చెప్పచ్చు. రఘుబుధుల కాంబినేషన్ 3వ భావన ఉన్నారంటే శత్రువులు అక్కడ మిత్రులు అవుతారంటారా, అలాగే మీ తమ్ముళ్ళు రఘుబుధులు కాంబినేషన్ మంచి అద్భుతం. ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. శని, రాహువులు అంటే పాపగ్రహాలు 3, రవి, శని, రాహువులు. ఈ 3వ భావన అంటే సామాన్యమా? అసామాన్యం. మీరు సాధించలేని ఏదీ లేదు. పరాక్రమవంతులుగా ఉంటారు. అద్భుతం. అంటే మీరు ఏది సాధించాలి, ఐఏఎస్ అనుకోండి, ఐపీఎస్ అనుకోండి, అది సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్ సాధించాలి అని టార్గెట్ పెట్టుకుంటే మీ జాతకాలు జరుగుతున్న దశలు కూడా చూసుకోండి. సక్సెస్ రేట్ ఉంటుంది. సరే, ఎక్కడికి వెళ్ళినా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి చక్కగా ఉంటుంది. వ్యవసాయదారులకి బాగా ఉంటుంది. పంచమ స్థానంలో గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. లేడా సూపర్గా ఉన్నాడు. ఆయనే మిమ్మల్ని రక్షగా ఉంటున్నాడు. మీకు పంచమ స్థానంలో గురుడు దృష్టి మీ రాశికి ఉంది అంటే పుత్ర సంతాన యోగం కలుగుతుందండి. ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణిస్తారు. స్పోర్ట్స్లో అంతేకాకుండా సినిమా రంగము, కళారంగం చెప్పుకుందాం. కళారంగంలో సంగీతం, సాహిత్యం, నృత్యం, ముఖ్యంగా సాహిత్య రంగం బాగా డబ్బులు సంపాదిస్తారు. సాహిత్య రంగంలో కొంతమంది ఉంటారు.
వాళ్ళు మంచి బాగా కళ అభిమానం ఉంటుంది. సాహిత్య రంగంలో వాళ్ళ మాటలకి పాటలకి ఒక విధంగా మంచి జనాకర్షణ ఎక్కువ ఉంటుంది. అది నిజం. తర్వాత గురు ప్రభావం వలన ప్రేమగా ఉండడము, చక్కగా మంచి మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడము, అవకాశాలు ఎక్కువ ఉండడము, మంచి మంచి అవకాశాలు రావడము. అంతేకాకుండా మంచి మంచి అవకాశాలు ఇందులో కళారంగంలో, సినిమా రంగంలో, టెలివిజన్ రంగంలో. ఇంకా చెప్పాలంటే స్పెక్యులేషన్ అంటే మీరు స్టాక్ అండ్ షేర్స్ స్పెక్యులేషన్ అంటాం కదా, వాటిలో విజయం సాధిస్తారు. జనరల్గా మీకు లాసులు రావు, లాభాలే వస్తుంటాయి అని చెప్పి నేను మిమ్మల్ని స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టండి, అది చేయండి, నేను ఏమాత్రం సంబంధం లేదు నాకు. కాకపోతే అందులో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళు సక్సెస్ ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి చూడండి, 6 గ్రహాలు 3వ భావంలో ఉన్నారు. నేను లేనా అని చెప్పి 5వ భావంలో గురుడు, నేను ఉన్నానని కుజుడు 6వ భావంలో చూడండి ఎలా ఉన్నాడు బ్రహ్మాండంగా. మాటల 6 + 7 8 గ్రహాలు మీకు బ్రహ్మాండంగా సర్వదా రక్షగా ఉంటున్నాయి మీకు. ఏంటి 8వ గ్రహం ఏంటి? కుజుడు బ్రహ్మాండంగా 6వ భావంలో. కుజుడు సామాన్యమా? అమ్మమ్మ పోయి 3వ భావంలో 6 గ్రహాలు ఎలా ఉన్నాయో 6వ భావంలో కుజుడు అంతకన్నా రెట్టింపు పవర్ఫుల్తో ఉంటాడు. ఖచ్చితం. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు ఇస్తాడండి. కొంతమంది కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఇటువంటి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి మంచి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మేనమామలకి బాగుంటుందండి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. అంటే అనారోగ్య సమస్యలు ఉండవు, తక్కువ ఉన్నా కూడా తక్కువే. అంతేకాకుండా రోగ భయం లేకుండా సంపూర్ణంగా బాగుంటారు. శత్రు భయం లేకుండా మేనమామలతో హాయిగా ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. చాలా బాగుంది. మీరు గోల్ రీచ్ అవుతూనే ఉంటారు. మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఆడవాళ్ళగా చెప్తానండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు అనుకున్నారంటే అవి విజయం సాధించి తీరాల్సిందే, అదో డౌటే లేదు. పర్ఫెక్ట్గా బాగుంది. ఇంకా భాగ్యస్థానం చూసుకుంటే భాగ్యాధిపతి కూడా బాగున్నాడండి. ఎప్పుడు కూడా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. షార్ట్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్, ఫారిన్ కంట్రీస్ ఇవి వెళ్తారు. విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తారు. అంతేకాకుండా మీరు గంగా స్నానము, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురువుగారుల పీఠాధిపతులతో కలవడాలు ఇవన్నీ ఉన్నాయి. మీ బిజినెస్లు కూడా బాగా షైన్ అవుతాయి. ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో బాగా ఉన్నతంగా రాణిస్తారు, డౌటే లేదు. సరే, భాగ్యస్థానం గురించి ఇంకా చెప్పాలి. భాగ్యస్థానంలో అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. భాగ్యస్థానంలో కేతు ఉండి 8 గ్రహాల యొక్క దృష్టి ఉంది. ఇంత చెప్పాను కదా 8 గ్రహాలు ఏంటో చెప్పాను మీకు. 8 గ్రహాల యొక్క దృష్టి భాగ్యస్థానంలో ఉండే కేతుకు ఉంది. ఎక్కడ చూసాం మనం 8 గ్రహాల యొక్క దృష్టి ఒకే ఒక గ్రహమే ఉండడం ఇక్కడ జరుగుతుంది. ఆ భాగ్యస్థానం ఉండడం వల్ల నాన్నగారికి బాగుంటుంది, మీ నాన్నగారికి. అలాగే నాన్నగారికి ఆయుర్దాయం బాగుంటుంది. నాన్నగారు చేస్తున్నటువంటి ఆస్తిపాస్తులు విలువ పెంచుతూ ఉంటారు. నిరంతరము భాగ్యవృద్ధి, పుత్రవృద్ధి, సంసార వృద్ధి ఇవన్నీ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఉన్నతమైన చదువు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కింద చెప్పినట్టుగా అంతా కేతువు గణపతి ఆరాధన చేసే వాళ్ళకి ఇంకా అద్భుతంగా ఉంటుంది. గురుదృష్టి కుజదృష్టి ఉందంటే ఎంత అదృష్టం అండి. భాగ్యస్థానం అంటే లక్ష్మీ స్థానము, అదృష్ట స్థానము అంటాం. ఎంతో స్ట్రాంగ్గా ఉంది మీకు. ఈ వారం మొత్తం కూడా చాలా అదృష్టవంతులు అని నేను ఖచ్చితంగా చెప్తాను. అయితే ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఎక్కువ, అంత భాగ్యం బాగుంది. అన్ని రంగాల్లో మీరు చేస్తున్న వ్యాపారాలు, స్టాంపింగ్ అవడాలు, విదేశాలు వెళ్ళాలి, అక్కడ మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ సాల్వ్ అయిపోతూ ఉండడాలు ఎన్ని బాగున్నాయండి. దశమస్థానానికి కుజదృష్టి కూడా ఉంది. అంటే 10th హౌస్ అంటే ఏంటంటే కర్మస్థానంలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు భద్రత ఉన్నాయి, కొద్దిగా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్, పదవులు రావడానికి అవకాశం ఉంది. మీరు చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి మీరు అనుకున్న దానికంటే దినదిన ప్రవర్ధమానం అయి తీరుతుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్న కేతువుకి 8 గ్రహాల దృష్టి, లాభస్థానానికి గురుదృష్టి ఉండడమే కారణం. ఖచ్చితంగా మీ లాభాలు పెంచుతారు. అంటే లాభాలంటే మనం బిజినెస్ చెయ్యమండి, మనకు లాభం పెరగదా? వస్తుంది. ధనం అంటే మనకి మన ఎలా కష్టపడి సంపాదిస్తామో ఆ రీతుల్లోనే మనకు అనుకున్న దానికంటే ఎక్కువ ధనము, సంతోషము, అభివృద్ధి, సంతోషం కలుగుతూ ఉంటుంది అన్నమాట. సంతోషం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే తృప్తి అంటాం మనం. సో అదే విధంగా బాగుంది. ఈ విధంగా మకర రాశి వాళ్ళకి తిరుగులేదండి, అద్భుతంగా ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఒక వెలుగుతారన్న సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందుకు? ఆయన నీచ స్థితిలో వస్తున్నాడండి. అలా చేయడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రాజకీయ రంగంలో పదవులు ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వసౌఖ్యం కలుగుతూ ఉంటుంది. నిజంగా అమ్మవారిని పూజిస్తూ
సుబ్రహ్మణ్య సమారాధన చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.